దాసరం బస్తీ సి టైప్ క్వార్టర్స్ రవీందర్ నగర్ కాలనీ బాలయ్య నగర్ వెస్ట్ పరిసర రెసిడెన్షియల్ కాలనీల ప్రజల తరపున తీవ్రమైన ప్రజారోగ్య భద్రతా సంక్షేమంపై దాసారం బస్తీ వాసులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలనీ వాసులు మాట్లాడుతూ అక్రమ గుడిసెలో నిరంతరం చెత్త డంపింగ్, చెత్త వాహనాల అక్రమ పార్కింగ్ వల్ల మా ప్రాంత ప్రజలు తీవ్రమైన ప్రజారోగ్య భద్రత సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను మొత్తం ఇక్కడికే తీసుకువచ్చి చెత్తతో నిండిన వాహనాలను గంటల తరబడి, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ఇక్కడే నిలిపివేస్తున్నారు. ఈ చెత్తలో కుళ్ళిపోయిన వ్యర్థాలు, మృత జంతువులు కూడా ఉండడం వలన భరించలేని దుర్వాసనతో పాటు అత్యంత అనారోగ్యకర వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రాంతం ప్రస్తుతం దోమలు, ఈగలు, ఎలుకలు, వీధి కుక్కలు పెంపకం కేంద్రంగా మారిందని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని, పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలకు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలికంగా శుభ్రం చేసి మళ్లీ కొద్ది రోజుల్లో అదే పరిస్థితి కొనసాగిస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు ఏ శాశ్వత పరిష్కారం కూడా ఇవ్వలేదు. రాత్రి వేళ మహిళలు, యువతులు ఈ ప్రాంతంలో నడవడానికి భయపడుతున్నారు. అసభ్య వ్యాఖ్యలు, వేధింపులు సాధారణమయ్యాయి. అదేవిధంగా 2024 దసరా సమయంలో ఒక హత్య కూడా జరిగింది. దీనికి ఈ అక్రమ గుడిసెలు మరియు అసాంఘిక కార్యకలాపాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. మా ప్రధాన డిమాండ్లు అక్రమ గుడిసెలను తక్షణమే తొలగించాలి. చెత్త డంపింగ్, చెత్త వాహనాల పార్కింగ్ను శాశ్వతంగా ఇతర ప్రాంతానికి మార్చాలి. మృత జంతువుల చెత్త వేయడాన్ని పూర్తిగా నిలిపివేయాలి. పూర్తి స్థాయి శానిటేషన్ మరియు వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవాలి. రాత్రి పోలీసు పెట్రోలింగ్ పెంచాలి. అక్రమంగా నిలిపిన వాహనాలు తొలగించాలి. రాజకీయ జోక్యానికి ముగింపు పలకాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసారం బస్తీ వాసులు విక్రమ్ పంతులు, దాసారం బస్తీ ప్రెసిడెంట్ పోతురాజు కుమార్, ఎస్ ఉషారాజ్, పి రాజనరసింగ్, బాలయ్య నగర్ వెస్ట్ ప్రెసిడెంట్ సిహెచ్ సుధీర్ కుమార్, జనరల్ సెక్రటరీ పి శ్రీనివాస్, రవీందర్ నగర్ ప్రెసిడెంట్ విజయ్ సింగ్, సి టైప్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఏం చేయరు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ సరౌండింగ్స్ లో మా సీ టైప్ గానీ, మా ఇక్కడ సరౌండింగ్స్ గుడి గానీ ఏది గానీ మాకు నీట్ గా ఉండడానికి ఛాన్స్ రావట్లేదు. అక్కడ పార్కింగ్ చేసి అక్కడ కూర్చొని వివిధ రకాలుగా వాళ్ళు సేవించడము, చేయడం జరిగింది. కాబట్టి నా పేరు విజయ్ సింగ్, రవీంద్ర నగర్ కాలనీ అధ్యక్షుడు. ఇక్కడ మనం ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం దాసరం బస్తీ పక్కనున్న గుడిసెలు. ఇదే గ్రౌండ్లో మేము దసరాకి రావణదన కార్యక్రమం చేస్తుంటాం. చాలా పెద్దది, చాలా ఎత్తున ఇంచుమించు 4,500 మంది పబ్లిక్ వస్తారు. ఇక్కడ అక్కడ నుండి ఇప్పుడు 50,000 వరకు తరలి వస్తున్నారు పబ్లిక్. సో అటువంటి అవకాశం ఉంటే మాకు ప్రొవైడ్ చేయండి. క్రికెట్ గ్రౌండ్తో పాటు ఇక్కడ రామలీలా మైదానం చేయండి. దాని ద్వారా నేనంతా క్లియర్ అయిపోయి అందరూ క్లియర్గా ఉండాలని. ఈ డంప్ ద్వారా చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అస్వస్థకు గురవుతున్నారు. సో కావున ఈ డంప్ తొలగించడం వల్ల మాకు ఎంతో గొప్ప మేలు జరుగుతుంది. కావున బస్తీ వాసులు అందరం కలిసి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మా విన్నపం ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు కార్పొరేటర్ కానీ ఇక్కడ పక్కన ఉంటాం మేము. ఫస్ట్ ఇల్లు మాదే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రోడ్ క్లియర్ గా ఉందో గత 1 వీక్ నుంచి అది కనిపిస్తుంది. అసలు ఆ రోడే కనిపించేది కాదు. ప్రతి చెత్త బండి వచ్చేసి అక్కడే ఉండేది. మా ఇంటి ముందు పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఇల్లు మాదే. సో లాస్ట్ ఒక 2 years 3 years బ్యాక్ డ్రైనేజ్ కనెక్షన్ కలిపారు. మేము చాలా మంది గొడవ పడ్డాం ఆ డ్రైనేజ్ మాకు కలపొద్దు అని. వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి వాళ్ళకు వందనాలు చెప్తున్నాము. ఇక్కడ మనం అందరం దేని గురించి కూర్చున్నామంటే ఇక్కడ హట్స్ గురించి మనకు విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మనకి విపరీతమైన ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు అయితే హాస్పిటల్లోనే ఉంటున్నారు, పెద్ద వాళ్ళు కూడా హాస్పిటల్స్ లో ఉంటున్నారు. హెల్త్ ఇష్యూ కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఇది గుడిసెల వాళ్ళకు. మీడియా మిత్రులకి, నాతోటి ఈ సరౌండింగ్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం.
ఇక్కడ ఈ ప్రత్యేకించి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఏదైతే అన్ని కాలనీలు ఉన్నాయో అందరూ ఈరోజు సమావేశమైన అందరూ ఒకటే మాట్లాడేది. ఎవరు మాట్లాడినా వాళ్ళ యొక్క ప్రాబ్లం ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే ప్రాబ్లం. నా పేరు సుధీర్ అడ్వకేట్. నేను వెస్ట్ బాలయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అలాగే సంజయ్ గాంధీ కాలనీ లీగల్ అడ్వైజర్ని, అదేవిధంగా బాలయ్య నగర్ లీగల్ అడ్వైజర్ని, దాసారం కూడా లీగల్ అడ్వైజర్ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ మాకు దగ్గర 10 కాలనీస్ ఉన్నాయి. మేము ఇక్కడ 70 ఇయర్స్ నుంచి కూడా నివాసం ఉంటున్నాము. కొంతమంది ఒక 20 ఇయర్స్ నుంచి వచ్చేసి వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని మా రైట్స్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ బట్టి మేము